మాట్లాడాలి, దెయ్యాలతో మాట్లాడాలి, రోగాలతో మాట్లాడాలి, అప్పులతో మాట్లాడాలి, పరిస్థితులతో మాట్లాడాలి, సూర్యుడితో మాట్లాడాలి, చంద్రుడితో మాట్లాడాలి, చివరికి ఎండిపోయిన ఎముకలతో కూడా మాట్లాడాలి. ఇప్పుడు నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను, వెల్లగించుటకు, వెరగొట్టుటకు, నశింపజేయుటకు, ఆమె నాటుటకు, కట్టుటకు, నిలబెట్టుటకు నేను నియమించానంటాడు. కాబట్టి నువ్వేదంటే అదే ఫైనల్. నువ్వు తెలుసుకోవాలి, నువ్వు మాట్లాడాలి. బైబిల్లో పేతురు యోహానికి ఒక గుడ్డోడు కనపడ్డాడు. వెండి బంగారములు నా దగ్గర ఉన్నది నీకు ఇస్తా అన్నాడు. ఏమిస్తాడని వాడు అలా చూస్తుంటే అప్పుడు పేతురు యోహాను వైపు చూసి, యోహాను కుడికాలు కావాలా ఎడం కావాలా, చెరువు కాలు పనిచేసుకుందాం, ఇద్దరు పంచుకుని చెరువు కూర్చుని పోదాం. నువ్వు ఆ కాలు కోసం ప్రార్థన చేయి, నేను ఈ కాలు కోసం ప్రార్థన చేస్తాను, నువ్వు అది పట్టుకో, నేను ఇది పట్టుకో అని చెప్పి పేతురు యోహాను చెరువు పక్కన కూర్చుని, రవ్వా నేను పట్టుకున్న కాలు బాగు చేస్తావా, వాడు పట్టుకున్న కాలు బాగు చేస్తావా, ముందు ఈ కాల ముందు ఆ కాల, దేవుడా కాలు బాగు చేయి, కాలు బాగు ప్రార్థన చేసేసాడు అని బైబిల్లో. నిజమా? చెప్పండి, ప్రార్థన చేశారా? చెప్పండి, ఏం చేశారు? మాట్లాడారు. ఏమని? వెండి బంగారాలు లేవు, మా దగ్గర ఉన్నదే ఇస్తున్నాం, నజరేయుడని చేస్తున్నాము, లేచినడు అన్నాడు. ఆమె గట్టిగా చెప్పాలి. నువ్వెవరో నీకు అర్థం కాదు. నువ్వు ఇంకా నోన్ చేసా పట్టుకుని తిరుగుతున్నావు. నువ్వు ఇంకా ఎవరో వస్తారు నా కోసం ఏదో చేస్తారు అని అనుకుంటున్నావు. ఇన్ క్రైస్ట్ హూ యు ఆర్ నీకు అర్థం కాదు. క్రీస్తులో నువ్వు ఎవరు? నువ్వు ఒక నూతన సృష్టి. దేవుడు ఆదాము అవ్వలో